హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి తల్లే దైవము అనేటువంటిది పద్య భాగము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము చూస్తూ ఉన్నాము. తెలుగు మంజరిలోనిది. క్రింది వానికి వ్యతిరేక పదాలు అనేటువంటిది రాయండి. పోవడం, రావడం, ఆశ, నిరాశ, మంచి, చెడు, ధైర్యము, పిరికితనము లేదా అధైర్యం. క్రింది పదాలను కలిపి చదవండి. రీతులెన్నో, రీతులు ప్లస్ ఎన్నో, రీతులెన్నో, పెంచితివి ప్లస్ అమ్మ, పెంచితివమ్మ, బుగ్గలు ప్లస్ ఆరిపోకుండా, బుగ్గలారిపోకుండా. క్రింది పదాలకు విడదీసి చదవండి. ఇక్కడ వచ్చేసి ముద్దులెన్నో, ముద్దులు ప్లస్ ఎన్నో, ఉకార సంధి. మోసితివమ్మ, మోసితివి ప్లస్ అమ్మ, ఇకార సంధి. క్రింది ఖాళీలను సరైనటువంటి జవాబులతో నింపండి. ఇక్కడ చూడండి, క్రింది ఖాళీలను సరైనటువంటి జవాబులతో నింపండి. ఎండకు పోనివ్వలేదు, కోటి ఆశలతో పెంచితివమ్మ, అమ్మకు మించిన దైవము లేదు, కోయిల నువ్వై పాడినన్. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో జవాబులు రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు అనమాట. తల్లి బిడ్డకు దేనితో ప్రాణం పోసింది? తల్లి బిడ్డకు పాలతో ప్రాణం పోసింది. తల్లి బిడ్డలో దేనిని పెంచింది? తల్లి బిడ్డలో పాపలా పెంచింది. తన బిడ్డను తల్లి ఎలా జోలపాడింది? తన బిడ్డకు తల్లి ఏ విధంగా పాడిందంటే, తల్లి చేతులనే ఉయ్యాలగా చేసి కోయల వలె పాట అనేటువంటిది పాడి జోల మనకు పాడిందనమాట అమ్మ. తెలుగు బిడ్డలో ఎలాంటి వాళ్ళు? తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు మరియు ఇరుగు పొరుగులకు మెచ్చినటువంటి వాళ్ళు అనమాట తెలుగు బిడ్డలు. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు అనేటువంటిది రాయండి. తల్లే దైవము గేయ పాఠ సారాంశాన్ని మీ మాటల్లో రాయండి. అమ్మ నన్ను కన్నందుకు అమ్మకు వందనాలు. అమ్మ నన్ను మంచివానిగా పెంచినందుకు వందనాలు. 9 మాసాలు మోసితివి, నాకు జన్మనిచ్చితివి. నన్ను ఎండకు పోనివ్వలేదు మరియు వానకు బయటికి రానివ్వలేదు. చేతులనే ఉయ్యాలగా చేసి నన్ను ఆడించి కోయల పాట పాడి నువ్వే జోలపాడి నన్ను నిద్రపుచ్చావు. పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి బుగ్గలు ఆరిపోకుండా ముద్దులు ఎన్నో మూటగట్టి నన్ను పాపలా పెంచినటువంటి తల్లి, నన్ను కోటి ఆశలతో పెంచినావు. ఇంకా పువ్వుల్లో అమ్మ ఉన్నది, నవ్వుల్లో అమ్మ ఉన్నది. పువ్వుకు అమ్మ ప్రాణము, నవ్వుకు అమ్మ జీవం. అమ్మ లేనిదే ఈ లోకం అనేటువంటిది లేదు. అమ్మను మించినటువంటి దైవం అనేటువంటిది లేదు. నడతలో మించిన పెంచి గుండెలో ధైర్యము నింపి నీతి తప్పిపోకుండా వచ్చేసి రీతులు ఎన్నో నేర్పించినావు, అంటే మంచి మాటలు నేర్పించినావు అని అర్థం అనమాట. నాకు తర్వాత వచ్చేసి ఇరుగు పొరుగు వారు మెచ్చినట్లుగా నన్ను పెంచినావు. తెలుగు తల్లికి కూడా ముద్దు బిడ్డలంగా మమ్మల్ని పెంచినావు అని ఇక్కడ మనకు ఈ యొక్క అమ్మ గురించి చెప్తూ ఉన్నారనమాట. తర్వాత అమ్మ అంటే మీకు ఇష్టం ఎందుకో తెలపండి. అమ్మ అంటే ఇంకా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ప్రతి ఒక్కరికి అమ్మ అంటే చాలా ఇష్టము. అమ్మ అంటే నాకు ఎందుకు ఇష్టము అంటే, ఆమె కదలాడేటువంటి దైవం కాబట్టి, మనము కోరుకున్న వెంటనే తీర్చేటువంటి దైవం కాబట్టి అమ్మ అంటే నాకు చాలా ఇష్టము. మీ అమ్మలో మీకు ఇష్టమైనటువంటి గుణం ఏది? ఎందుకు? మీ అమ్మలో మీకు ఇష్టమైన గుణం ఏది? ఎందుకో చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ వచ్చేసి నన్ను హత్తుకొని నాకు ఇష్టమైనవి చేసి పెట్టి కావలసినవి అన్నింటినీ సమకూర్చేటువంటి గుణం నాకు చాలా ఇష్టము.